Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ప్రధానంగా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఆలోచిస్తే ఇరిగేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సీఎం వెంటనే ప్రాంతానికి సంబంధించి చాలా కాలంగా దశాబ్దాలుగా పెండింగ్ ఉండదు. గాలేరు నగరి దాన్ని టాక్స్ స్టార్ట్ చేశారు. దాన్ని కూడా ఆయన నుండి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సర్వాయ శాఖ 13 సార్లు సర్వాయ శాఖ కంప్లీట్ జరిగింది. అయితే ఇప్పుడు మీరు అక్కడ బాధ్యత వహిస్తున్నప్పుడు సర్వాయ శాఖకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఫీల్డ్ ఛానల్ కంప్లీట్ చేయాల్సి. అయితే ఈ ఫీల్డ్ ఛానల్ సంబంధించి చాలా కాలంగా పెట్టుకుంటుంది. మీరు అనుకున్న టార్గెట్ దానికి రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత దాంట్లో పరిహారం ఇచ్చేసి వాళ్ళకి పునరావాసం కల్పించేసి 26 టీఎంసీ నిలబెట్టిన పరిస్థితి. మనకి నీళ్ళు ఉన్నప్పుడు కూడా మనం తీసుకునే పరిస్థితిలో మనం అనుకున్నట్టు రైతులు కూడా బాగా వ్యక్తం చేస్తాం. ఈ ఫీల్డ్ ఛానల్ సంబంధించి రైతులు జగన్ డెఫినెట్గా మేమైతే టార్గెట్ ఈ కరోనా లేకపోయిందంటే ఈ 5 ఏళ్ళలో 80,000 ఎకరాలకి ఇద్దామని అనుకున్నాం. ఒక వీరనాయపల్లె సర్వరాయ సాగరే కాదు, జిఎన్ఎస్ఎస్ కింద మాకు పెళ్లిమరి అయితేనేమి, తర్వాత చింతకొమ్మది అయితేనేమి, ఇవన్నీ కలిపి నాకు దాదాపు 80,000 ఎకరాలు ఆయకట్టులోకి వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో ఏదైనా కమలాపురం నియోజకవర్గాన్ని ఒక కోనసీమ లాగా తయారు చేయాలన్నదే నా టార్గెట్. దానికోసం ప్రయత్నం చేశాను నేను. కానీ సో ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్, మినీ ప్రాబ్లమ్స్, దాని తర్వాత ఇవన్నీ కూడా ఉన్నందువల్ల ఎన్ని కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్గా చెయ్యాలి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది మరి అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన లేకపోవడం అనేది నిజంగా లోటే. సో ఆయన మొదలుపెట్టిన జిఎన్ఎస్ఎస్, ఎందుకంటే ఇది 3 జిల్లాలకు సంబంధించిన మీకు తెలియదేముంది అంటే తెలుసు. సో 3 జిల్లాలకు సంబంధించిన జిఎన్ఎస్ఎస్ అది గాలేరు నగర సదస్సు ఉంది. అది కర్నూలు జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, ఈ 3 జిల్లాలలో 2,75,000 ఎకరాల ఆయకట్టు ఉండేది. 2,75,000లో 80,000 ఆయకట్టు మా వీరన్న మా కమలాపురంలో ఉండడం అనేది అదృష్టం అన్నమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మా కమలాపురం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి సో అక్కడ ఆయకట్టును అంత పెద్ద ఎత్తున ఆయకట్టును పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో 80,000 కాకుండా 20,000 కూడా యాడ్ చేసి దాదాపు 1,00,000 వరకు మనం తీసుకుపోవాలనేది నా ఒపీనియన్. అది నేను దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం సర్వేలు చేయడం జరిగింది. దాని ప్రకారం డిపార్ట్మెంట్ అంతా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా దీన్ని ఇంకొకటి కేసు కెనాల్ అనేది కూడా స్థిరీకరణ చేయాలి. ఎందుకంటే టేరియన్లో ఉంది. మా కడప నియోజకవర్గంలో ఉన్న పొలం అయితే కమలాపురం నియోజకవర్గంలో పొలం అనేది టేరియన్లో ఉంది. సో టేరియన్లో ఉంది కాబట్టి లేట్గా నీళ్ళు వస్తాయి. సో లేట్గా నీళ్ళు రావడమే కాకపోకుండా తక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక పంటకే వచ్చే అవకాశం ఉంది. 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలి. మనకు 10 TMC ఉంది కేసీ కెనాల్కు అలొకేషన్. సో అటువంటి పరిస్థితుల్లో మనం ముందుగానే తుంగభద్ర నుంచి రావాల్సింది కృష్ణా నుంచి తీసుకున్నాం. సో అయినా పర్వాలేదు, మనం ఏం చేయాలని చెప్పేసి దానికి 10 TMC కేసీ కెనాల్లో ఉంది. కానీ అన్ని రిజర్వాయర్లు లేవు. కేసీ కెనాల్లో స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉన్న రిజర్వాయర్లు లేవు, తక్కువ ఉన్నాయి. అందుకోసమే ఈ ప్రభుత్వం రాజులో ఒకటి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి పెట్టడం జరిగింది. సో ఈ ఆదిమాయపల్లె కూడా నేను ప్రపోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఒక టీఎంసీ నీళ్లు పెట్టగలిగితే సో డెఫినెట్గా కింద ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. దాంతోపాటు మా కడప మున్సిపల్ కార్పొరేషన్కు నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ ల్యాండ్ 6,600 ఎకరాల్లో ఉన్న దానిలో కూడా మనం నీళ్లు సులభంగా తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. పంపింగ్ కూడా అవసరం లేదు. గ్రావిటీ పైనే ఏపీఐఏసీకి గ్రావిటీ పైనే వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్కు వస్తుంది, అన్ని దానిలోకి వస్తుంది అనమాట. సో అందుకోసం అది ఫైనాన్స్లో ఉంది. అది క్లియర్ చేయాలి. సీఎం సార్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు చేయాలని. సో బడ్జెట్ సహకరించడం వల్ల ఫైనాన్స్లో అట్లాగే 3 సార్లు ఫైనాన్స్ పంపించడం జరిగింది అనమాట. 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది, 3వ సారి పంపించడం జరిగింది. మళ్ళీ రిక్వెస్ట్ చేసి సీఎం సార్ లెటర్ పెట్టించి పంపించడం జరిగింది.
సో అది ఏమన్నా నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. అది వస్తే అది దానివల్ల ఉల్లూరు మండలంలో కూడా ఆయనకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 5 చెరువులు ఉన్నాయి. ఆ 5 చెరువులు నింపగలిగినాం అనుకోండి, ఆ చెరువు 10,000 ఎకరాలు మళ్ళీ పెరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదంతా జరిగింది అనుకోండి, కాన్స్టిట్యున్సీనే కోనసీమ లాగా 2 పంటలు తీసుకునే దానికి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ కేసీ కెనాల్. సో ఇది నా డ్రీమ్. సో ఈ డ్రీమ్ ఈ 5 yearsలో కరోనా వల్ల మనం చేసుకోలేకపోవడం జరిగింది. భవిష్యత్తులో నేనైతే పూర్తి చేయాలనేదే నా డ్రీమ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.